మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇదే కోడిగుడ్డు పచ్చసొన. దీనికి సంబంధించి చాలా అపోహలు జనసామాన్యంలో వాడుకలో ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఈ కోడిగుడ్డు పచ్చసొన ప్రమాదం అని. కానీ ఈ మధ్య తేలిన విషయం ఏంటంటే ఈ గుడ్డు సొన తెల్ల సొన కాకుండా ఈ పచ్చసొన అనేది చెడ్డది కాదు అని. ఆసక్తికరమైన ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. కోడిగుడ్డు పచ్చసొన అంటే ఎల్లో అంటుందని ఎవరికైనా ఏం గుర్తుకొస్తుంది అంటే కొలెస్ట్రాల్. అయితే ఈ పచ్చసొన కొలెస్ట్రాల్ వీటి వెనకుండేటువంటి నిజాలు ఏమిటి, సంబంధం ఏమిటి, ఇది మనం ముందు తెలుసుకోవాలి. చూడండి, గుడ్డు అనేది పోషకాల పవర్ హౌస్. అంటే ఒక పేదవాడికి ఒక చక్కటి ఆహారం ఇది అని చెప్పొచ్చు మనం. అయితే కొంతకాలంగా ఈ గుడ్డు సొన ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని పెంచుతుంది అన్న భావన ఉంది. దీంతో ఈ పచ్చ సొనని చాలామంది ఒక భూతంగా, ఒక రాక్షసిగా చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1973లో అమెరికన్ హార్ట్ అసోసియేషను గుండె జబ్బుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి గుడ్డు తాలూకా వినియోగాన్ని తగ్గించుకోవాలి అని ప్రజల్ని బాగా పట్టుబట్టింది 1973లో. అయితే నిజానికి ఈ గుడ్డు మీ గుండె ఆరోగ్యాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, హానికరమా, ఇది మనం తెలుసుకోవాలి. ప్రధానంగా ఈ సందర్భం కూడా చెప్పుకోవాలి. ఇదే పోషకాలు, గుడ్లో ఉండేటటువంటి ఈ పోషకాల గురించి మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. చూడండి, గుడ్డు సొనలో అనేక వైటమిన్లు ఉంటాయి. వైటమిన్ ఏ, వైటమిన్ డి, అలాగే వైటమిన్ ఈ, B12, ఇంకా కే, అలాగే ఫోలేట్, ఇంకా ప్రధానంగా ఐరన్, ఇంకా రిబోఫ్లేవిన్, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒక ఖనిజాల గని, ఒక బ్యాంక్ అని చెప్పొచ్చు గుడ్డుని. ఒక పెద్ద సైజు గుడ్డులో దాదాపు 185 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ప్రమాదకరమైనటువంటి ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ అంటే రక్త కొలెస్ట్రాల్కి ఆహారం ద్వారా లభించేటువంటి ఈ కొలెస్ట్రాల్ కారణం కాదు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే మన రక్తంలో బ్లడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇది ప్రమాదం. అయితే ఈ బ్లడ్ కొలెస్ట్రాల్కి ఫుడ్ ద్వారా లభించే కొలెస్ట్రాల్ కారణం కాదని ఈ మధ్య అధ్యయనాలలో తేలింది. అయితే మరి అసలు అపరాధి ఎవరు, ఇది ముందు తెలుసుకోవాలి. అంటే కొలెస్ట్రాల్ కారణానికి అసలు మెయిన్ కాజ్ ఏమిటి? అధిక కొలెస్ట్రాల్కు కారణం ట్రాన్స్ ఫ్యాట్లు, అలాగే అదనపు చక్కెరలు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా అడిషనల్ షుగర్స్. అంతేగాని ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ కాదు. ఈ అధిక రక్త కొలెస్ట్రాల్ గుండె జబ్బులతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ ఉండేటువంటి ఆహారాలు హాని చేస్తాయని అప్పట్లో మెడికల్ సైంటిస్టులు భావించారు. అయితే ఇప్పుడు ఆహారంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ అసలు అపరాధి కాదని, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి అసలు దోషులని పరిశోధనలలో తేలింది. డాల్డా లాంటి హైడ్రోజినేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. గుడ్లో ఉండేటటువంటి తెల్లసొనలో ప్రోటీన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పుకునే దాంట్లో తెల్లసొన, పచ్చసొనతో కూడినటువంటి గుడ్లకి ఖచ్చితంగా స్థానం ఉంటుంది. అంటే మంచి ఫుడ్ ఏమిటి అని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు గుడ్డును కూడా చెప్పుకోవాలి. ఆ గుడ్డు కూడా మళ్ళీ కేవలం తెల్లసొన కాదు, పచ్చసొన తెల్లసొన రెండు, అంటే ఒక హోల్ ఎగ్ అని మనం చెప్పుకోవాలి. అయితే అసలు విషయం ఏంటంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, యూజెస్ ఏమిటి, ఇది ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏది కూడా హానికరం కాదు. ప్రధానంగా టెస్టోస్టెరాన్ తయారవటానికి మన శరీరానికి కొలెస్ట్రాల్ అనేది అవసరం. ఇది మన శక్తి స్థాయిల్ని పెంచుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్లో ఒక అధ్యయనం నిర్వహించారు. ఆ అధ్యయనంలో గుడ్డు పచ్చసొనలో ఉండేటటువంటి ఆ కొవ్వు ఎల్డిఎల్ అంటే కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. దీన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆ అధ్యయనం కనుగొంది. అంటే మామూలుగా ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుంటూ ఉంటారు. అయితే గుడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ఈ ఎల్డిఎల్ని తగ్గిస్తుందని తేలింది. ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, అంటే ఈ మార్గదర్శకాలు, వీటిని మనం తెలుసుకోవాలి.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారంగా సాధారణ ఎల్డిఎల్ ఉన్న వాళ్ళకి రోజువారీ సిఫార్సు చేయబడినటువంటి ఆహార కొలెస్ట్రాల్ మొత్తాలు ఎంత అంటే 300 మిల్లీగ్రామ్స్ ఇంత ఉండాలి. అయితే ఒకవేళ మీ కొలెస్ట్రాల్ స్థాయిలు మరీ ఎక్కువగా ఉంటే అప్పుడు మీ ఆహారంలో గుడ్డు తాలూకు పచ్చసొన్న తక్కువ మొత్తాలలో మీరు తీసుకోవాలి. అలాగే తక్కువ సార్లు తీసుకోవాలి వీక్కి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అయితే ఇదే సందర్భంగా ఒక స్టడీ అంటే ఒక అధ్యయనం గురించి మనం చెప్పుకోవాలి. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించినటువంటి హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం వారానికి 7 గుడ్లు తినే వాళ్ళకి అంతకంటే తక్కువ తినే వ్యక్తులతో పోలిస్తే గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా లేదని కనుక్కున్నారు. అంటే సపోజ్ మీరు వారానికి రోజు ఒక గుడ్డు చొప్పున 7 గుడ్లు తింటున్నారు, మీ ఫ్రెండ్ వారానికి 2 తింటున్నారు అనుకోండి. అప్పుడు మీకు ఎక్కువ రిస్క్, అంటే రోజు తినే మీకు ఎక్కువ రిస్క్, తక్కువ తినే మీ ఫ్రెండ్కి తక్కువ రిస్క్ ఏం లేదు. అంటే ఇట్లాగా తక్కువ తిన్నా కానీ అదేమంత యూజ్ కాదు అని తేలింది. ఈ నిర్ధారణకి రావడానికి దాదాపుగా 17,000 మంది వాళ్ళని అధ్యయనం 14 ఏళ్ల పాటు ట్రాక్ చేశారు. సరే, మరి ఎలా తీసుకోవాలి అంటే దీని విధి విధానం ఏమిటి ఇది తెలుసుకోవాలి. మనం కొలెస్ట్రాల్ ఉండేటువంటి ఆహారాన్ని తిన్నప్పుడు కొలెస్ట్రాల్ ప్రేగులలో విచ్ఛిన్నం అవుతుంది. ఇది శరీరంలోకి ఏకమొత్తంగా గ్రహించబడదు, అంటే హోల్ మాలిక్యూల్ లాగా వెళ్ళదు. ఇక మరోవైపు ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకున్నారనుకోండి, ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అమ్లాలు అనేవి చిన్న చిన్న గొలుసుల కింద విచ్ఛిన్నం అవుతాయి. మళ్ళీ ఇవి తిరిగి కలిసిపోయి మళ్ళీ కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి కారణం అవుతాయి. అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ తోటి ఎక్కువ రిస్క్. సరే, మరి చెప్పొచ్చేది ఏమిటి అంటే గుడ్డు అనేది ఒక సంపూర్ణమైనటువంటి ఆహారం. అంటే మొత్తం ఒక ప్లాన్డ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అని చెప్పొచ్చు. హోల్గా అంటే మొత్తంగా తీసుకునేటువంటి గుడ్డు మన శరీరానికి అవసరమైనటువంటి దాదాపు అన్ని ఖనిజాలు, విటమిన్లతో కూడినటువంటి సంపూర్ణ ఆహారం. విటమిన్ డి ఉండేటువంటి కొన్ని ఆహారాలలో గుడ్డు ఒకటి. గుడ్లలో బి విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, B6, B12, ఫోలేట్, కోలిన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ గుండెని రక్షించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. గుడ్లో ఉండేటటువంటి L-arginine అనే అమైనో యాసిడ్ అనేక హార్మోన్ల విడుదలకి పెరుగుదలకి సహాయపడుతుంది. మీరు గుడ్లో ఉండేటటువంటి తెల్లసొన్న మాత్రమే తింటే గుడ్లో ఉండే సగం ప్రోటీన్లని అలాగే ఇతర ముఖ్యమైనటువంటి పోషకాలని సగం కోల్పోతారు, సగమే అందుకుంటారని అర్థం. సరే, అసలు విషయం ఏంటంటే దీన్ని ఎలా వాడాలి, అలాగే గుడ్డుతోటి ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇది తెలుసుకోవాలి. వండిన తర్వాత గుడ్డు పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయంలో వంట విధానం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వండే విధానం. గుడ్డుని సంతృప్త కొవ్వుతోటో అలాగే వెన్నతోటో వేయించారనుకోండి, అప్పుడు అది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. దీనికి బదులుగా ఆలివ్ ఆయిల్ ఇలాంటి వాటిని ఉపయోగించి గుడ్డుని మీరు తయారు చేసుకుంటే తినడానికి ఇబ్బంది ఉండదు. అసలు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఎంచుకునేటప్పుడు ఏది ఎంచుకోవాలి గుడ్డుని అంటే నాటుగుడ్లు అంటే ఆర్గానిక్ ఎగ్స్ వీటిని ఎంచుకోండి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. అంటే యాంటీబయాటిక్స్, పురుగు మందులు ఇలాంటివి లేని ఆహారంతో పెంచిన నాటు కోడిగుడ్ల నుంచి మీకు ఆర్గానిక్ ఎగ్స్ అంటే ఆర్గానిక్ గుడ్లు అనేవి వస్తాయి. ఈ నాటుకోళ్ల గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3ని మన శరీరం ఉత్పత్తి చేసుకోదు, కాబట్టి దీన్ని తప్పనిసరిగా మనం ఆహారం నుంచి మాత్రమే పొందాలి. సరే, అసలైన విషయం ఏంటంటే మరి ఎలా డిసైడ్ చేసుకోవాలి దీని ముందు తెలుసుకోవాలి. అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారంలో గుడ్డను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ గుడ్లు తాలూకు పచ్చసొన్ని మితంగా తినడం ఆరోగ్యానికి హానికరం కాదు, ఇన్ మోడరేషన్. ఇది కీ. అన్నిటికీ మించి చివరిగా ఒక సలహా, ఇదేంటంటే ఈ సజెషను ఎక్కువగా మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే అప్పుడు కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని తినకూడదు. కానీ మీ ఆహారం అనేది మీ శరీరంలోని కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి కారణం కాదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీరు ఆహారం నుంచి తీసుకునే దానికంటే మీ శరీరం చాలా పెద్ద మొత్తంలో కొలెస్ట్రాల్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయాలి. అంటే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ దాదాపు 85% కాలేయం నుంచి తయారవుతుంది. కాబట్టి మీ లివర్ని హెల్తీగా ఉంచుకోవాలి. సరైన జీవన విధానం, వ్యాయామం దీనికి పరిష్కారం. అంటే ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే. కాబట్టి ఇది ఈ గుడ్లకి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు. మెయిన్గా ఎగ్ యోక్ అంటారు. దీనికి సంబంధించినటువంటి అపోహలు చాలా వ్యాప్తిలో ఉన్నాయి. కాబట్టి ఈ అపోహలన్నింటినీ దూరం పెట్టేసేసి హ్యాపీగా వారానికి కనీసం 2-3 సార్లన్నా
హోల్ ఎగ్ని తింటూ ఉండండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, వైద్య సలహాతోటి ఈ ఎగ్స్ని తీసుకోవటం అనేది మీరు స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యే అవుతుందన్న విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.